చర్చిలో ఏమంటారు, భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకేంటంటే చిన్నపిల్లలు తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. చర్చి మెయింటెనెన్స్ ఉంటుంది, దాంట్లోకి దేవుడు ఖర్చు పెట్టమని చెప్పింది. 10వ వంతు తీయమన్నాడు, అది నిజము. ఆ 10వ వంతులు ఇవన్నీ ఖర్చు పెట్టమన్నాడు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, అని పిల్లం పట్టు చీరలకి, వాని కొడుకు తిరగనీకే, లేకపోతే వీడి గంజాయిలు తాగనీకే అలా నవ్వుతాడు. అసలు నువ్వు ఊగురా ఫస్ట్ చూద్దాం. దేవుని అవమానిస్తున్నారు ఇంత నీచంగా, ఇన్ని పథకాలు తీసుకొస్తున్నారు. అసలు చర్చిలా ఒక్కటి చచ్చిపోతే ఇవాళ బయటకు వస్తలేదు. నిజమైన ఫాస్టర్లు చాలా మంది ఉన్నారు, ఫేక్. ఇప్పుడు నిజమైన ఫాస్టర్లు 5% ఉంటాయి, ఫేక్ ఫాస్టర్లు 100% ఉన్నారు. నేను ఒక క్రిస్టియన్ని, నిజంగా మీరు క్రిస్టియన్సే కదా. నేను ప్రతి ఒక్కరిని నేను నమ్ముకొని 5 సంవత్సరాలు అవుతుంది, నేను దేవుని నమ్ముకొని. గాజులు తీసేయండి, బొట్టు తీసేయండి, వాళ్ళతో మాట్లాడొద్దు, హిందువులతో మాట్లాడొద్దు, హిందువులు నడిచిన తోవల నడవకూడదు అంటే, మరి హిందువులు పండించిన పంట కూడా తినకూడదు. మన పైసలు మనమే తయారు చేసుకోవాలి, మన తోవ మనమే వేసుకోవాలి.